ప్రైజ్ ద లార్డ్. మూడవ మాట, యేసుప్రభు వారు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. తల్లి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాధ్యత ఉంది గనుక ఆ బాధ్యతను ఇంకొకరికి అప్పగిస్తూ పలికిన మాట, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞను యేసుప్రభు వారు సిలువలో నెరవేర్చారు. యేసుప్రభు వారు ఎంతో బాధతో ఉన్న ఆ సిలువలో రక్తం కారిపోతున్న తాను తల్లి యొక్క బాధ్యత మరవకుండా తన శిష్యునికి అప్పగించారు. ఈ మాటను బట్టి చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కుమారుడని మనం గ్రహించవచ్చు. ఆయనను పోలి ఉన్న మనమందరం ఆయన రీతిగానే నడుచుకోవాలి. నీ తల్లి నీ తండ్రిని నీవు గౌరవిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. గౌరవించకపోతే యేసుప్రభు వారిని చూడు, సిలువలో ఉన్న యేసుప్రభు వారిని చూడు, రక్తం చిందిస్తున్న యేసుప్రభు వారిని చూడు. ఆయన ఆ విధంగా ఉండి కూడా తన తల్లిని మర్చిపోలేదు, తన బాధ్యతను మర్చిపోలేదు. మనలో చాలా మంది దేవుని విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటాం. మందిరాలకు సక్రమంగా వెళ్తూ విశ్వాసంలో పరిచర్యలో ముందుంటాం. కానీ తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటాం, వాళ్ళ మాటలు వినకుండా ఉంటాం, వాళ్ళని గౌరవించకుండా ఉంటాం. మన తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటే ఈరోజు మనమందరం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలమైన మనలను ఎంత జాగ్రత్తగా బాధ్యతగా తీసుకుంటున్నారో పిల్లల మనం కూడా తల్లిదండ్రులని అదే రీతిగా జాగ్రత్తగా వాళ్ళను చూసుకోవాలి. కాబట్టి ఈ లోకానుసారమైన జీవితంలో మనకు అప్పగించిన తల్లిదండ్రుల యొక్క బాధ్యతను వాళ్ళని గౌరవించే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.